రిజర్వేషన్ హఠావో ఉద్యమం అన్నటువంటిది మరొకసారి ఏమన్నా సీరియస్‌గా వెళ్తుందా? ఎందుకు అంటే, ఒకప్పుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో రిజర్వేషన్‌లని 50% దాటి 67% దాకా తీసుకెళ్ళడం. ఆ టైంలో దేశవ్యాప్తంగా యాంటీ రిజర్వేషన్ యాజిటేషన్స్ పెద్ద ఎత్తున జరిగినాయి. ఫైనల్‌గా కోర్టు ఈలోపు జోక్యం చేసుకొని సుప్రీం కోర్టు 50% దాటి రిజర్వేషన్‌లు ఇవ్వడానికి వీల్లేదన్నది కాబట్టి ఆగిపోయింది. కానీ ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు మన ఆంధ్రాలోనే చూస్తే 5% కాపులకని లేకపోతే గనక ఇట్లా రకరకాలు అంటే వేరే రిజర్వేషన్స్ అనేది ప్రస్తావిస్తా ఉంటూ ఉంటారు. అట్లాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్‌ల చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ హఠావో అన్నటువంటి పేరుతో ప్రారంభమైనటువంటి ఆందోళన పేరుతో ప్రారంభమైనటువంటి సోషల్ మీడియా అది ఇప్పుడు ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ దానికి జనం ఎగబడ్డారు. దాంతో పాటు మీడియా ఫోకస్ చేస్తుంది. కానీ ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళనకు మాత్రం ఏ మీడియా సపోర్ట్ చెయ్యదు. కానీ జంతర్ మంతర్ దగ్గర యాజిటేషన్‌కి ఈ నెల 21వ తారీఖున పిలుపునిచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.